హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మిస్సింగ్ నెంబర్ ఇన్ అన్ అరే. ఒక అరేలో మిస్సింగ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, దాని యొక్క టైం కాంప్లెక్సిటీ, దాని యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అండ్ దాని యొక్క ఆల్గరిథమ్స్, దాని యొక్క కోడ్ ఇంప్లిమెంటేషన్. అసలు ఒకటి కాదు, చాలా కంపెనీస్లో మనకి మిస్సింగ్ నెంబర్ అనే క్వశ్చన్ అడిగారు. దాన్ని చాలా మంది చాలా వేస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. బట్ తక్కువ టైం కాంప్లెక్సిటీతో ఎక్స్ప్లెయిన్ చేయడమే ముఖ్యం. సో ఈ రోజు వీడియోలో మిస్సింగ్ నెంబర్ యొక్క ప్రాబ్లం డిస్కస్ చేయబోతున్నాము. వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మిస్సింగ్ నెంబర్ ఇన్ అన్ అరే. అసలు మిస్సింగ్ నెంబర్ ఇన్ అన్ అరే అంటే ఏంది, ఫైండింగ్ ద మిస్సింగ్ నెంబర్ వాల్యూ అంటే ఏంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం చేసాం అనుకుంటే క్వశ్చన్ ఫస్ట్ మంచిగా అర్థం చేసుకోవడం నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ ఇనిషియల్లో మనకి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ ఎంత ఉంది, 0 ఉంది. తర్వాత నెక్స్ట్ నెంబర్ ఎంత ఉంది, 2. అంటే నెక్స్ట్ ఎంత, 2 రావాలి. బట్ 2 లేదు అరేలో. ఓకే, 3 ఉంది, తర్వాత 4 ఉంది, తర్వాత 5 ఉంది, తర్వాత 6 ఉంది. అంటే ఇప్పుడు మిస్ అయిన నెంబర్ ఎంత, మనకి 2 అనమాట. అట్లా ఒక అరే ఇస్తాడు. అరే లోపల మనకు మిస్సింగ్ నెంబర్ అసలు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ క్వశ్చన్ అనమాట. ఓకే, ఫైండ్ ద మిస్సింగ్ వాల్యూ ఇన్ అన్ అరే. ఓకే, ఫస్ట్ ఇప్పుడు ప్రాబ్లం వచ్చేసి ఫస్ట్ నేను బ్రూట్ ఫోర్స్ అప్లై చేస్తాను. ఇందులో ఇంకో కండిషన్ ఏంటంటే మనకు డూప్లికేట్స్ అనేవి ఉండవు. ఓకే, డూప్లికేట్స్ ఉండవు ఈ క్వశ్చన్లో. ఎక్కడ క్వశ్చన్ ఇచ్చినా కానీ డూప్లికేట్స్ అనేవి ఉండవు అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఏమంటారు, ఆల్గారిథం వచ్చేసి, టెక్నిక్ వచ్చేసి ఫస్ట్ ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా. ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఏం చేస్తా అంటే స్టార్టింగ్ నుంచి 0 నుంచి లెంత్ ఆఫ్, అంటే లెంత్ ఎంత ఉంటే అంత ఇటరేట్ చేస్తా. ఇటరేట్ చేసి నేను ఏం చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు లెంత్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 ఉంది లెంత్. ఓకే, 5 అంటే 5 + 1 అంటే 0 to 5 + 1 తీసుకుంటాం. 5 + 1 తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొని ఇటరేట్ చేసేసి నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటా. అందులో 0 అని కన్సిడర్ చేసుకుంటా. నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ లూప్ తీసుకొని నెక్స్ట్ 0 నుంచి n-1 వరకు ఇటరేట్ చేస్తుంటాం. ఓకే, కండిషన్ ఏంటంటే ఇఫ్ అరే ఆఫ్ జే ఇక్కడ జే కదా. ఓకే, జే తీసుకుంటాం. జే =, ఒకవేళ =i అయ్యింది అనుకో, మనకు అక్కడ ప్రజెంట్ =1 ఉన్నట్టు. అప్పుడు కిందకు ఇఫ్ కండిషన్ ఏం చేస్తామంటే, ఒకవేళ 1 ఉంటే తర్వాత, అంటే ఒకవేళ 1 అయితే తర్వాత బ్రేక్ చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇఫ్ కండిషన్ యూజ్ చేసి నెక్స్ట్ ఒకవేళ ప్రజెంట్ =0 ఉంటే, ఇక్కడ ప్రజెంట్ =0 ఉంటే నేను రిటర్న్ చేస్తాను. ఓకే, ఒకసారి మళ్ళీ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫాస్ట్ రాసిన కాబట్టి అర్థం కాకపోవచ్చు. ఓకే, ఫస్ట్ ఇనిషియల్ ఏమవుతుందంటే మనకు ఇండెక్స్ వాల్యూ అంటే 0 నుంచి 1 2 3 4 5 6. ఓకే, 6 అంటే 1 నుంచి 6 వరకు ఈ ఫర్ లూప్. ఫస్ట్ ఇక్కడ ఫర్ లూప్ ఉంది కదా, ఫస్ట్ ఫర్ లూప్ 0 నుంచి 1 నుంచి 5 + 1 6 వరకు వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఫర్ లూప్లో ఏం చేస్తా అంటే, ఈ ఫర్ లూప్లో ఏం చేస్తే మనకి ఇచ్చిన ఆన్సర్ ఎంత, 3 5 4 6 1. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే, ఇవి మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంది, మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఇది అనమాట. ఓకే, నేను ఫస్ట్ ఫర్ ఐ అంటే ఇవి ఐ వాల్యూస్, ఇవి అరే ఆఫ్ జే వాల్యూస్ అనమాట. ఈ ఫస్ట్ 1 ఉంటుంది. 1 ఇక్కడ చెక్ చేసుకుంటుంది. 1 వెదర్ ఇట్ ఈస్ ఉందా లేదా. ఉంది అని అంటే ప్రజెంట్ =1 అయిపోతుంది. 1 అయిపోయినప్పుడు ఏమవుతుంది, బ్రేక్ అవుతుంది. ఓకే, ఇక్కడ బ్రేక్ కండిషన్ వాడతాం. బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయినామంటే నెక్స్ట్ ఏం చేస్తారు, 2కి వెళ్తుంది. 2 ఇక్కడ ఉందా, ఇక్కడ లేదు. ఓకే, లేదని అంటే ఏం చేస్తాం అంటే p =0 అవుతుంది. అంటే పైన ఇనిషియల్ మనం ఇక్కడ 0 మెన్షన్ చేసుకుంటాం కాబట్టి p =0 అవుతుంది. అప్పుడు రిటర్న్ ఐ చేస్తాం. మనకు ఐ వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. అంటే ఆన్సర్ ఇక్కడనే వచ్చేస్తుంది అనమాట. ఆల్గారిథం అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కోడ్ ఇంప్లిమెంటేషన్కి వెళ్తా. మనకు ఇనిషియల్లో ఇక్కడ ఫస్ట్ మనం n = తీసుకుంటాం. n = int of input. ఓకే, int of input. ఫస్ట్ n = int of input ఎందుకు తీసుకుంటాం మనం అంటే, వాల్యూ మనం ఇన్పుట్ వాల్యూ తీసుకోవడానికి ఇది వాడతాం. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఇచ్చిన వాల్యూస్ని స్టోర్ చేసుకోనికి అరే లోపల స్టోర్ చేసుకుంటాం. దాన్ని లిస్ట్లో కన్వర్ట్ చేసుకొని
లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ 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 డాట్ స్ప్లిట్ ఎందుకు స్ప్లిట్ అని ఎందుకు చేస్తాం అంటే స్పేసెస్తోని మనం సపరేట్ చేస్తాం కాబట్టి స్ప్లిట్ అనే ఫంక్షన్ వాడతాం. ఓకే, స్ప్లిట్ అనేది వాడతాం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఏంది మిస్సింగ్ వాల్యూ అనేది మిస్ అని పెట్టేస్తున్నాం. మిస్సింగ్ ఎన్ కామా అరే ఏంది ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నా. ఓకే, నేను ఇది ఏం చేస్తే ఈ ఫంక్షన్ని ప్రింట్ చేయాలి, అప్పుడే మనకు అవుట్పుట్ వస్తుంది. ఫంక్షన్ మొత్తం రాసి ఫంక్షన్ ప్రింట్ చేయకుంటే అవుట్పుట్ రాదనమాట. ఓకే, ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి కాబట్టి డెఫ్ మిస్ మిస్ ఆఫ్ మనకు ఆర్గ్యుమెంట్స్ ఏం పాస్ చేయాలి ఫంక్షన్ లోపల ఎన్ కామా అరే. ఓకే, ఎన్ కామా అరే పాజ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం, ఒక టెంపరీ వేరియబుల్ తీసుకో. ఓకే, ఫర్ లూప్ చేయాలి. ఫస్ట్ వన్ ఫర్ లూప్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ వన్ కామా n+1. ఓకే, n+1 తీసుకున్నా. నెక్స్ట్ పిఆర్ఈఎస్సి అంటే ప్రజెంట్ అనే ఒక వేరియబుల్ తీసుకొని టెంపరీ వాల్యూ దాన్ని ఇనిషియల్గా 0 చేసుకుంటా. నెక్స్ట్ ఇంకొక ఫర్ లూప్ తీసుకొని ఫస్ట్ ఫర్ లూప్ ఎందుకు తీసుకుంటా, 1 నుంచి n+1 లెంత్ n+1 వాల్యూస్ వరకు చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఫర్ లూప్ యూజ్ చేస్తా. సెకండ్ ఫర్ లూప్ ఏం చేస్తా అంటే జే ఇన్ రేంజ్ ఆఫ్ అంటే అరే లోపల ఉన్న వాల్యూస్ ఉన్నాయా లేవా అనేసి చెక్ చేసుకోవడానికి వాడతాం. n-1 వాడతాం. ఓకే, ఇఫ్ కండిషన్ ఇఫ్ అరే ఆఫ్ జే ఈక్వల్ టు ఐ ఒకవేళ అయితే దెన్ ప్రజెంట్ పిఆర్ఈఎస్సి అంటే ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఒకవేళ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే, ఒకవేళ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే సరిపోయా. ఓకే, దెన్ ఒకవేళ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉన్నదనుకో, ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ పిఆర్ఈఎస్సి అంటే ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటే అప్పుడు ఏమంటే రిటర్న్ చేసేయాలి కానీ. ఓకే, రిటర్న్ ఐ. ఇఫ్ అరే ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇది ఉంటే ఎందుకు స్టోర్ చేసుకుంటే దెన్ ఫర్ లూప్. ఓకే, ఇక్కడ ఫర్ లూప్ ఇక్కడ చేద్దాం. సింటాక్స్ ఎర్రర్ =, వేర్. ఓకే, ఇక్కడ అంటే సింగిల్ ఈక్వల్ టు డబుల్ ఈక్వల్కి తేడా. ఓకే, సింగిల్ ఈక్వల్ టు స్టోర్ చేసుకుంటే డబుల్ ఈక్వల్ ఏం చేస్తుంది, వాల్యూని ఈక్వాలిటీ చెక్ చేసుకుంటుంది. ఓకే, ఇఫ్ ప్రజెంట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎస్ ఇక్కడ కూడా ఈక్వాలిటీ చెక్ చేసుకోవాలి కాబట్టి మనం. ఓకే, ఇప్పుడు మనకి ఇన్పుట్ అడుగుతుంది. ఇన్పుట్ ఎందుకు అవసరం అంటే ఇన్పుట్ తీసుకోవడానికి మనం రాసాం. ఓకే, ఒక 5 వేరియబుల్స్ తీసుకుంటాం. 1 స్పేస్ 2 స్పేస్ 3 స్పేస్ 4 స్పేస్ 6 రాస్తా అంటే 5 మిస్ చేస్తా. ఓకే, నెక్స్ట్ అవుట్పుట్ ఏం రావాలి మనకి, వచ్చిందా లేదా, వేర్ అవుట్పుట్ ఈస్ నన్ను వచ్చింది. ఎందుకు నన్ను వచ్చింది, ప్రింట్ వై 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 1, n+1 where present is equal to j is equal to range n-1 0 to array of j is equal to I present is equal to 1. ఇక్కడ 1 ఇక్కడ 0. ఓకే, ఇక్కడ 0, then the output will come. ఓకే, where 5 ఓకే, 1 space 2 space 3 space 4 space 6, దెన్ అవుట్పుట్ ఈస్ 5. మనకు అవుట్పుట్ వచ్చింది కదా, ఇదేనమాట. ఓకే, మనం ఫస్ట్ ఇప్పుడు కోడ్ ఎంత ఫాస్ట్గా అయిపోయింది, ఎందుకంటే మన ఆల్గరిథం అనేది మంచిగా బిల్డ్ చేసుకున్నాం కాబట్టి. ఎప్పుడైనా డైరెక్ట్ ప్రాబ్లంకి వెళ్ళొద్దు, ఫస్ట్ ఏం చేయాలి, ప్రాబ్లమ్ని ఆల్గరిథంని మంచిగా బిల్డ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇంతకుముందుకు మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసినాం కదా ఫస్ట్ అప్రోచ్లో. ఇప్పుడు సెకండ్ అప్రోచ్ వచ్చేసి బెటర్ అప్రోచ్ అనమాట. ఎందుకు బెటర్ అప్రోచ్ అని అంటే, ఇంతకుముందుకు మనం 2 ఫర్ లూప్స్ యూజ్ చేసినాం. 2 ఫర్ లూప్స్ ఎందుకు యూజ్ చేసినాము అని అంటే, ఓకే 2 ఫర్ లూప్స్ యూజ్ చేసినాం కాబట్టి మనకి ఏమొస్తుంది, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఆర్డర్ ఆఫ్ n² వస్తుంది. ఎందుకంటే ఒక ఫర్ లూప్కి ఆర్డర్ ఆఫ్ n ఉంటుంది, ఇంకొక ఫర్ లూప్కి ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n² అవుతుంది. ఓకే, సో దట్స్ వై we get ఆర్డర్ ఆఫ్ n². సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఆర్డర్ ఆఫ్ 2 ఎన్గా చేయడానికి ట్రై చేస్తుంటా. ఓకే, ఇప్పుడు వచ్చేసి
ఇప్పుడు ఇంకొక అప్రోచ్ ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1, 2, 3, 4, 1, 2, 3, 4, 6 ఒక 6 తీసుకుంటా అంటే ఫైవ్ మిస్ చేస్తున్న వాల్యూ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక టెంపరీ వాల్యూ అంటే టెంపరీని క్రియేట్ చేసుకుంటా. దాని ఇనీషియల్గా నేను ఏం చేస్తా, జీరోస్తో ఇండికేట్ చేస్తా. 0, 1. ఓకే, 0, 1, 2, 3, 4, 5, 6. ఓకే, అంటే మనకి ఎంత ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంత ఉంది ఆర్డర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంది మనకి ఇక్కడ 0, 1, 2, 3, 4 అంటే 5 ఉంది లెంత్. ఇక్కడ ఎంత ఉంది 6 ఉంది. అంటే n+1 వాల్యూస్ నేను తీసుకుంటాను అనమాట. ఇనిషియల్ అది మొత్తాన్ని నేను జీరోస్తోని మార్క్ చేసుకుంటా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఈ ఫర్ లూప్ని ఇటరేట్ చేస్తా. అంటే ఒక ఫర్ లూప్ తీసుకొని ఈ అరేని ఇటరేట్ చేస్తా. అరేని ఇటరేట్ చేసుకుంటూ ఎక్కడైతే 1 ఉంటుందో 1 ఇండెక్స్ ఎక్కడైతే ఉంటుందో నేను అక్కడ మార్క్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 0th ఇండెక్స్ వచ్చేసి ఎంత ఉంది 1 ఉంది. ఆ 1 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో 1 అనేది 1గా మార్క్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 ఉంది. ఓకే, 2 సెకండ్ ఇండెక్స్లో ఏముంది, అది సెకండ్ ఇండెక్స్ వచ్చేసి ఇక్కడ కూడా నేను 1 మార్క్ చేసుకుంటా. ఇక్కడ థర్డ్ 1, ఈ థర్డ్ ఎక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. సో 3 కూడా 1గా మార్క్ చేసుకుంటా. 4 వచ్చేసి 4 కూడా ఇక్కడ 1గా మార్క్ చేసుకుంటా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 6 అనమాట. 6 ఇక్కడ ఉంది కాబట్టి 6గా మార్క్ చేసుకుంటా. ఓకే, ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే మనము ఇక్కడ ఇక్కడ 0 ఉంది. అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 1 నుంచి స్టార్ట్ అయితే 1, 2, 3, 4, 5, 6 అట్లా స్టార్ట్ అయినాక ఇక్కడ ఏముంది మనకు ఒక 0 వాల్యూ వచ్చింది. ఓకే, దీని ఎంత ఉంది, దీని యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. అంటే మనకు 5 అనే వాల్యూ లేదు కాబట్టి ఈ 5 అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఇదేంది జే వాల్యూ, ఐ వాల్యూ అనుకో, ఇది రిటర్న్ అవుతుంది. ఓకే, దీని ఆల్గారిథం వచ్చేసి ఫస్ట్ నేను ఇనీషియల్లో ఒక టెంపరీ వేరియబుల్ క్రియేట్ చేసుకుంటాం విత్ అంటే 0 వస్తాను. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తా, ఒక ఫర్ లూప్ యూజ్ చేసేసి పుష్ చేసుకుంటా. అంటే ఒక ఫర్ లూప్ ఎంత యూజ్ చేసుకుంటా, 0 to n-1. n-1 ఎందుకంటే ఇక్కడ ఎంత ఉందో ఈ అరేని ఇటరేట్ చేసుకోవడానికి. ఓకే, n-1 తీసుకొని ఇఫ్ ఒకవేళ అంటే ఏం చేస్తా, పుష్ చేసుకుంటా. అరే టెంప్ ఆఫ్ అరే ఆఫ్ =1 చేస్తా. అంటే అక్కడ ఎక్కడైతే ఈ ఇండెక్స్ వల్ల 1 అనేది మార్క్ అయిపోతుంది. నెక్స్ట్ నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా. అంటే ఇన్నర్ ఫర్ లూప్ కాదు, సపరేట్ ఫర్ లూప్. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1. ఓకే, 1, n+1 అటు ఇటరేట్ అవుతుంటుంది. నేను ఏం చేస్తే ఇప్పుడు టెంపుతోని చెక్ చేసుకుంటా వెదర్ ఎక్కడైతే ఒకవేళ 1 లేకపోతే దాన్ని రిటర్న్గా 0 చేసుకుంటా. ఇఫ్ ఒకవేళ 1 లేకపోతే మనకు రిటర్న్ ఐ అనేది రిటర్న్ అయిపోతుంది. ఓకే, అదే మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా ఇది ఒక ఆల్గర్థం అనమాట. ఓకే, ఇక్కడ మనకు ఫర్ లూప్ వచ్చేసి ఫస్ట్ మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేస్తాం, తర్వాత దాని కింద ఇంకొక ఫర్ లూప్ యూజ్ చేస్తాం. కాబట్టి దీని యొక్క ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, దీని ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఓకే, ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n. ఓకే, ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది. 2n. ఓకే, 2n ఇస్ నథింగ్ బట్ ఆర్డర్ ఆఫ్ n అనమాట. 2ని కన్సిడర్ చేయం, అంటే టైం కాంప్లెక్సిటీ ఎంత తక్కువ అయింది. ఓకే, సో ఇంతమందికి ఏంది ఫర్ లూప్ లోపల ఫర్ లూప్ యూజ్ చేసినాం కాబట్టి ఇన్నర్ ఫర్ లూప్ అయింది. సో మనకు అక్కడ టైం కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కోడ్ ఇంప్లిమెంట్ చేస్తారు. దీన్ని కోడ్ ఇంప్లిమెంట్ చేసే దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఒక కంపైలర్ తీసుకొని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ప్రాబ్లం రండి. ఎందుకంటే సో ఫ్రెండ్స్, ఇంతకు ముందుకు మనం ఏం చేసినామంటే ఆర్డర్ ఆఫ్ n² ఆర్డర్ ఆఫ్ 2n చేసినాం. దట్స్ మీన్ ఆర్డర్ ఆఫ్ 2n. ఆర్డర్ ఆఫ్ 2n అంటే ఎంత, టైం కాంప్లెక్సిటీ 2n వస్తుంది. బట్ ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ n చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, అందుకే మనకి ఇప్పుడు సమ్ అనే ఒక అప్రోచ్ తీసుకొచ్చినాం. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఏంది లేదు అని అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, మనకి ఏం ఉంది 1, 2 మిస్ అయింది. ఓకే, సో 3 + 5 + 4 + 6 + 1. ఓకే, సమ్ 2 వచ్చేసి 1 + 2 + 3 + 4 + 5 + 6. ఓకే, మనకు 6 వచ్చింది. ఇక్కడ చూడు, ఈ రెండింటిని మైనస్ చేసాం. వేర్ సమ్ 1 మైనస్ సమ్ 2 ఆన్సర్ అయిపోతుంది. 1, 1 క్యాన్సల్, 2, 2 వేర్ ఇస్ 2 లేదు. ఓకే, 2 లేదు. ఓకే, 3, 3 క్యాన్సల్,
ఓకే, 4 క్యాన్సల్, 5 క్యాన్సల్, మరి 6 క్యాన్సల్. మన మిగిలిన ఎంత నెంబర్ ఎంత 2 అంటే మనకు ఆన్సర్ ఏమొస్తుంది 2. ఇక్కడ మరి నేను ఏం చేస్తాను అంటే ఆల్గారిథం వచ్చేసి ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకుంటా. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ ఎంత, నేను ఎంత ఉంది లెంత్ ఎంత ఉంటే అంత లెంత్ వాడేసి నేనేం చేస్తా, సమ్ ఒక సమ్ అనే పైన ఒక వేరియబుల్ తీసుకొని సమ్లో స్టోర్ చేసుకున్న తర్వాత మనకు చిన్నప్పటి నుంచి లర్న్ చేసిన ఒక 8 మీన్స్ ఏంటంటే మనకు ఎన్ అంటే ఏందో తెలుస్తుంది. సో n × n+1/2 ఇదేంది సమ్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే మనకు టోటల్ సమ్ వస్తుంది. ఓకే, టోటల్ సమ్ అదే సమ్ 2 అవుతుంది. నేను ఫైనల్లో రిటర్న్ ఏం చేస్తా అంటే వే సమ్ 1 మైనస్ సమ్ 2, ఇట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్. ఓకే, టైమ్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ n అవుతుంది, స్పేస్ కాంప్లెక్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ అప్రోచ్ ఫర్ డిఎస్కే. ఓకే, డిఎస్ఏలో మనకి ఎప్పుడు కూడా డిఎస్ఏ ఎందుకు చేస్తున్నాం అంటే మన టైం కాంప్లెక్సిటీ డిక్రీజ్ చేసుకోవడానికి. అందుకని ఎన్ని అప్రోచెస్ ఫాలో అవుతున్నావు, ఎందుకు పనులకి చెప్తున్నావు, ఇవన్నీ ఒకటి చెప్తే సరిపోదా అని అంటే అన్నీ చెప్పాలి. ఓకే, బెటర్ అప్రోచ్ ఫైండ్ అవుట్ చేయడానికి డిఎస్ఏ. లెట్స్ గెట్ ఇన్ టు ది ప్రాబ్లం, కోడ్ ఇంప్లిమెంటేషన్. ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి నేను చేస్తా వెర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 0, where sum1 which is sum1 is equal to 0, where sum2 for I will iterate for I in range of n-1. Okay, n-1 I will iterate with array. Then sum is equal to sum plus array of 5. ఓకే, ఇందులో వాల్యూస్ మొత్తం సమ్ వచ్చేసి ఒక సమ్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఐ విల్ డూ sum2 ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ n+1 n into n+1/2. I will keep here n into, okay, because it won't take, divided by 2, n into n+1/2. I will return sum1 minus sum2. ఓకే, కోడ్ రాస్తుంటే ప్రతి ఒక్కటి అసలు అనలైజ్ చేయాలి, అసలు ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ రాస్తున్నాము అనేది. ఓకే, అప్పుడే మనకు వస్తుంది కోడ్ ఇంప్లిమెంటేషన్, లేకపోతే రాదు అంతే. ఇక take 5 into, okay, 1 space, okay, 1 space, 2 space, 3 space, 4 space, where I will take 6. Then error ఖచ్చితంగా వస్తుంది. But sum is equal to sum plus array of I. Why it's not taking array of I? Sum is equal to sum plus array of I where sum1. Okay, I initiated I before sum1, but I am given here sum, that's why it won't take n. Okay, now 1 space, 2 space, 3 space, 4 space, 6. Okay, then the output is -5. Why -5? Okay, sum2 minus sum1, because sum2 is the biggest number, sum1 is the smallest number, that's why I had got. Okay, 5 1 space, 2 space, 3 space, 4 space, 6. Okay, then the output is 5. That's it. Okay, ఎందుకు ఇంత తొందర వచ్చిందంటే ఇంతకుముందు మనం ఆల్గరిథం అరేంజ్ చేసుకున్నాం కాబట్టి వచ్చింది, స్క్రిబుల్ చేసినాం కాబట్టి వచ్చింది. దట్స్ వై బిఫోర్ గోయింగ్ ఇన్ టు ది కోడ్ ఇంప్లిమెంటేషన్ యూ షుడ్ రైట్ విత్ పెన్ అండ్ పేపర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకొక అప్రోచ్ ఉంది, ఫైనల్ అప్రోచ్. ఓకే, వీడియో పెద్ద ఉంటుంది, మిస్సింగ్ నెంబర్ చాలా కంపెనీస్లో అడిగిన క్వశ్చన్. సో 4 వేస్లో ఉంది ఇది వచ్చేసి ఫోర్త్ అప్రోచెస్. ఇట్ ఈజ్ ఎ ఫోర్త్ అప్రోచ్. ఇవి అప్రోచ్ ఎందుకు అని అంటే ఇంటీజర్లో మనము ఎక్కువ వాల్యూస్ స్టోర్ చేసుకోలేం.
ఫర్ ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ ఇంతకుముందుకు వేళ ఏం చేసినాం, ఎన్ఎంట్ n+1/2 చేసినాం. ఓకే, ఎన్ఎంట్ n+1/2 చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ n⁻10 ఉన్నది అనుకో, n⁻10 × n⁻10 అయితే అంటే అంత పెద్ద లార్జ్ వాల్యూస్ అనేది ఇంటీజర్ అని స్టోర్ చేసుకోదు, అంటే లాంగ్ లాంగ్ యూజ్ చేసుకోవాలి. దట్స్ వై మనకి ఎందుకు అంటే దాన్ని ఓవర్టేక్ చేయడానికే మనకు XOR అనే ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ యూజింగ్ లైక్ ఆర్ అండ్ అలాంటి ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా XOR అనే ఒక ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ దీన్ని సాల్వ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీని అండర్స్టాండింగ్ పర్పస్ నేను ఎగ్జాంపుల్ తీసుకొచ్చిన, మనకి ఎప్పుడు కూడా XORలో సేమ్ వాల్యూస్ ఉంటే అవుట్పుట్ అనేది 0 వస్తుంది, అంటే వేరే డిఫరెంట్ వాల్యూస్ ఉంటే 1 వస్తుంది. ఇక్కడ చూడండి 1 1 0 ఇప్పుడు ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి 0 0 వేరే 1 వచ్చింది. ఓకే, ఇక్కడ కూడా మొత్తం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకో, ఇది బి అనుకో, వేరే ఎగ్జార్ బి = 0 వచ్చింది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఇది సేమే ఉంది, ఇది సేమే ఉంది. ఓకే, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి వచ్చింది అనమాట. ఓకే, మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లంకి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం ఏంది, 3 5 4 6 1 అంటే 2 అనేది మిస్ అయింది కదా. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి XOR వచ్చేసి నెక్స్ట్ మనం ఏం చేస్తాం అంటే 1 నుంచి 1 2 3 4 5 6 అనమాట. ఓకే, యాక్చువల్గా మనకి ఎట్లుంటుంది అంటే తీసుకోవడం వల్ల ఇప్పుడు XOR-B చేసేసి ఏమవుతుంది అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 2 2 క్యాన్సిల్, 2 లేదు కాబట్టి క్యాన్సిల్ కదా, అంటే మనకి ఇది అవుట్పుట్ రావాల్సి వస్తుంది. 3 3 క్యాన్సిల్ అవుతుంది, వేరే 5 5 క్యాన్సిల్ అవుతుంది, 4 4 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 6 6 కూడా క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. 0 అయిపోయిన తర్వాత అంటే 0 ఈజ్ నథింగ్ బట్ ద నథింగ్ అనమాట. ఓకే, 0 XOR 2 × n అనమాట. ఓకే, n చేసి మనకి ఏమొస్తుంది, 2 అనేది వచ్చేస్తుంది, అవుట్పుట్ అనేది 2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని ఫర్ 0 నుంచి n-1 వరకు చేసుకొని XOR1లో array of I XOR1 = array of I యూజ్ చేసుకొని ఇట్లా వచ్చేస్తుంది. నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చేస్తాను, XOR2 యూజ్ చేసుకొని XOR2 + I+1 ఐ విల్ యూజ్ I+1 బికాజ్ ఎందుకనంటే మనకు 0 1 2 3 4 5 ఉంటే మనకి ఏమవుతుంది, నెక్స్ట్ వాల్యూస్ 1 2 3 4 5 6 వస్తాయి. అంటే నథింగ్ బట్ ఇక్కడ మనకు ఈ వాల్యూస్ ఇక్కడ వచ్చేస్తున్నాయి, ఇక్కడ ఉన్న వాల్యూస్ మనకి ఇక్కడ వస్తున్నాయి 1+1 పెట్టడం వల్ల. అప్పుడు XOR చేయడం వల్ల ఇది క్యాన్సిల్. ఓకే, ఇలా క్యాన్సిల్ కావడం వల్ల ఈ ఇండెక్స్ వాల్యూలో ఉన్న వాల్యూస్ ఇక్కడ ఇవి క్యాన్సిల్ అవుతాయి. అంటే నేను 2 ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే ఇవి ఇండెక్స్ వాల్యూస్, ఇస్ నథింగ్ బట్ ఇండెక్స్ వాల్యూస్, బట్ ఇవి ఒరిజినల్ వాల్యూస్. ఈ ఒరిజినల్ వాల్యూస్తో ఇండెక్స్ వాల్యూస్తో ఉన్న దాని యొక్క ఆ ప్లేస్లో ఉన్న ఇండెక్స్ వాల్యూస్లో అవి క్యాన్సిల్ అవుతాయి. ఓకే, అట్లా. ఓకే, నెక్స్ట్ లెట్స్ గో ఇన్ టు ది కోడ్ అనమాట. ఓకే, కోడ్ చేయడం వల్ల మీకు కొంచెం అర్థం అయిపోతుంది. ఓకే, వీడియో లెంతీ అయినప్పటికీ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ రావాలంటే వీడియో లెంతీ ఉండాలి, టైం తీసుకోవాలి, ఇన్స్టెంట్గా ఏది రాదు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటంటే XOR I will take one XOR1 I will take initial, I will take one for loop. Okay, to iterate for in range ఫర్ లూప్ యూజ్ చేస్తున్న XOR యొక్క వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేయడం అంటే XORలోకి స్టోర్ చేసుకోవడానికి ఇటరేషన్ కావాలి కదా. సో దట్స్ వై ఇప్పుడు నేను XOR తీసుకుంటా. XOR1 = ఇనిషియల్లీ మనం ఇక్కడ ఇనిషియేట్ చేయాలి XOR అనేది. ఓకే, XOR1 ఓకే, XOR1 = XOR2 = 0. ఓకే, XOR1 + array of I. నెక్స్ట్ XOR2 = I+1. ఓకే, I+1 then return
రిటర్న్ xar1 xar2 xar n. ఓకే, ఇక్కడ ఎర్రర్ వస్తుంది వేర్ n-1 where for I in range n-1 what is the error for I in range. Indentation error, okay, indentation error, sorry. Okay, no error, verify, and 1 space 2 space 3 space 4 space 6 whether it is yes అంటే ఆన్సర్ వచ్చేసింది. ఓకే, అర్థమైందా? ఇంకొకటి ఇక్కడ ఎన్ అనేది ఎందుకు తీసుకుంటున్నాను అని అంటే ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు జార్ వ్యాలీ మనకేం చేసినాం ఫస్ట్ జార్ 1 జార్ 2 జార్ ఎన్ ఇచ్చినాం. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, 3 ఉంది. ఓకే, దీని వాల్యూస్ ఎంత ఉంది, 0 1 2 3 4 ఇండెక్స్ వాల్యూస్. అప్పుడు మనకేమవుతుంది ఫర్ లూప్లో లాస్ట్ కండిషన్ చేసినప్పుడు i+1 చేసినప్పుడు 1 2 3 4 5 6 అవుతుంది. ఓకే, 1 2 3 4 5 వరకే అవుతుంది. 5 వరకే అవుతుంది కాబట్టి లాస్ట్ వాల్యూ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. సో మనం దీంతో జార్ చేయాలి, చేయకపోతే మనకి ఏమవుతుందంటే ఒక వాల్యూ రాదనమాట. సో ఒక వాల్యూ కోసం అనేసి జార్ ఎన్ అని చేస్తాం. ఓకే, దట్స్ వై వీఆర్ యూజింగ్ జార్ టు ఎన్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే కొంచెం ఇంత లెంత్గా చేస్తున్నాం, క్లియర్ 1 by 1 4 అప్రోచెస్ కోడ్ ఇంప్లిమెంటేషన్ చేసిన.